ప్రభునందు ప్రియులరా, ఎప్పుడు కూడా నీ తలంపులో ఈ ఆలోచన ఉండకూడదు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ప్రేమించాలి, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పట్టించుకోవాలి, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను గుర్తించాలి అనేటువంటి ఆ తలంపే చాలా ప్రమాదం. ఎందుకు అనంటే మనుషులు ఎప్పుడు కూడా స్వార్థప్రియులు అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. కాబట్టి మనుషులు ఎవరైనా ప్రేమిస్తున్నారు అనంటే, మనుషులు ఎవరైనా నిన్ను పట్టించుకుంటున్నారు అంటే, మనుషులు ఎవరైనా నిన్ను గుర్తిస్తున్నారు అనంటే కేవలం వాళ్ళ స్వార్థం కోసమే అని మర్చిపోవద్దు. వాళ్ళ మీద నువ్వు ఆశలు పెట్టుకుంటే, వాళ్ళ ప్రేమల మీద నువ్వు నిరీక్షణ పెట్టుకుంటే, వాళ్ళ ప్రేమల మీద నువ్వు ఆధారపడితే ఖచ్చితంగా నీవు సంతృప్తిగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు, పరిపూర్ణమైనటువంటి ఆనందం నువ్వు కలిగి ఉండలేవు. ఎందుకంటే ఏదో ఒకరోజు వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి సమయం వస్తుంది. నువ్వు ఒంటరిగా మిగిలిపోయే సమయం వస్తుంది. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్క మాట చెప్పగలను, అందరికంటే నిన్ను గుర్తించేవాడు ఒక్కడున్నాడు, అందరికంటే నిన్ను పట్టించుకునేవాడు ఒక్కడున్నాడు, అందరికంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఒక్కడున్నాడు. ఆయన నజరేయుడగు యేసు నీకోసం తన ప్రాణముని నిలువెల్లా ధారపోశాడు, సిలువలో తన రక్తమును చిందించాడు. నీ ప్రేమ కోరి, నీ సహవాసం కోరి, నీ సాన్నిహిత్యాన్ని కోరి ఆయన పరలోకం నుండి దిగి వచ్చి నీతో ఉండాలని, నీతో గడపాలని, నీతో సమయం స్పెండ్ చేయాలని ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. అలాంటి ప్రేమ నీకు తోడై ఉండగా మనుషుల ప్రేమ ఎందుకు ఆశిస్తున్నావు? మనుషుల గుర్తింపు కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? మనుషులు పట్టించుకోవాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? వద్దు. నీకోసం ప్రాణం పెట్టినవాడు, నీకోసం చనిపోయి తిరిగి లేచినవాడు, నిన్ను తనకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నవాడు యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఇంకెవరి కోసం నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎవరి కోసం దిగులు పడాల్సిన అవసరం నీకు లేదు.